చెప్పమ్మా సినిమా చూసావా? మూవీ అయితే నచ్చింది. సర్ప్రైజింగ్లీ ఎంగేజింగ్గా ఉంది. త్రూ అవుట్ ద మూవీ ఎంగేజ్ అవుతాం మన మూవీతో. అల్లు అర్జున్ అయితే అసలు యాక్టింగ్ పుష్ప వన్లో ఎక్కడైతే వదిలాడో సేమ్ అదే కంటిన్యూ చేసినట్టు ఉంది. సేమ్ అదే క్యారెక్టరైజేషన్ తేడా కనిపించదు, ఏదో డిఫరెంట్గా అనిపించదు. సేమ్ అదే మ్యానరిజమ్స్ ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు అంతే. అల్లు అర్జున్ అయితే అసలు యాక్టింగ్ దాంట్లో జీవించేసాడు. ఆ పుష్ప అనే క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా రష్మిక అయినా సరే, అందరూ అనసూయ, మొత్తం అందరూ స్టాండర్డ్ అవుతారు అనమాట. రష్మిక, అల్లు అర్జున్ అయితే త్రూ అవుట్ ద మూవీ స్టాండర్డ్ అవుతారు. అసలు రష్మికకి ఒక మంచి మంచి సీన్స్ పడ్డాయి. అలా చిత్తూరు స్లాంగ్ కానీ ఆ పుష్ప వన్లో ఎంత బాగా చిత్తూరు స్లాంగ్ మాట్లాడారో అసలు దీంట్లో కూడా ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ఆ స్లాంగ్, డైలెక్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ ప్లేస్మెంట్ బాగుంటాయి. ఏ సాంగ్ కూడా అవసరం లేకుండా మధ్యలో సినిమా స్టోరీ ఆగిపోయి మధ్యలో వచ్చినట్టు ఉండదు. ఈ సూసేకి సాంగ్ ఉంటుంది, అదైతే దాని టైమింగ్ అయితే మామూలుగా ఉండదు. మంచి కరెక్ట్ ప్లేస్మెంట్లో పడ్డది అనమాట. ఆ సాంగ్ చాలా మంచి ప్లేస్మెంట్లో పడుతుంది. ఆ సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే ఆ కలర్స్ ఎన్ని మంచి కమర్షియల్ సినిమాని ఒక పెయింటింగ్ లాగా చూపించాడు అనమాట. అసలు చాలా బాగుంది. అక్కడ ఫైట్స్లో కానీ అసలు మామూలు సీన్స్, నార్మల్ సీన్స్లో కానీ, ఆ చేజింగ్ సీన్స్లో కానీ చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ. ఫైట్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. డిషుమ్లా అలాంటి ఫైట్లు కాకుండా ఒక కాన్సెప్ట్ పెట్టి డిఫరెంట్గా ట్రై చేశారు. ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే స్క్రీన్ ప్లే స్టోరీ ఎంగేజ్ చేస్తుందని అనుకోలేదు. అసలు పక్కా నాటు కమర్షియల్ సినిమా లాగా తీస్తారు. ఆ సాంగ్స్ చూసి అవి చూసి అనుకున్నాను, ట్రైలర్ చూసి అనుకున్నాను. కానీ త్రూ అవుట్ మూవీ మొత్తం ఎంగేజ్ అవుతాం. మైనస్లు అంటే నాకు అమ్మోర్ గెటప్ ఉంటుంది అల్లు అర్జున్ది. ఆ గెటప్ వేసుకుని పూనకం వచ్చినట్టు కొంచెంసేపు డ్యాన్స్లా చేస్తాడనమాట. నాకు అది చూస్తే హరికృష్ణదే పాత సినిమా ఒకటి ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఒక గెటప్ వేసుకుని అలా డ్యాన్స్ చేస్తాడు. అలాగా అతిగా అనిపిస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అయ్యి మరి కొంచెం క్రింజ్, అది పెద్ద నచ్చలేదు. అది నాకు నచ్చలేదు. అమ్మోర్లాగా డ్యాన్స్ వేద్దామని చూశారు కానీ కొంచెం కాంతారాని ఇన్స్పైర్ చేసుకున్నట్టు ఉంటుంది. కాంతారాని చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ నేను హై ఎక్స్పెక్ట్ చేశాను. క్లైమాక్స్లో మంచి హైతో వదులుతాడు బయటకని. కానీ మెలో డ్రామా ఎక్కువ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ మంచి ఫైట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అది చాలా హైలో ఎండ్ అవుద్ది. ఆ హైతో ఆగిపోద్దేమో అనుకున్నా, కాకపోతే మెలో డ్రామా ఉంటుంది. కొంచెం బోర్గా ఫీల్ అవుతాం అంతే. పెద్ద నెగిటివ్స్ కూడా ఏం లేవు మూవీకి. నాకు ఏదో నచ్చింది మూవీ, చాలా బాగుంది. ఓవరాల్గా మొత్తం బాగుంది, వర్త్ అనే చెప్పచ్చు.